సో ప్రెజెంట్ బిగ్ బాస్ సీజన్ 18కి సంబంధించి హిందీలో అటు సల్మాన్ ఖాన్ మరియు రామ్ చరణ్ ఆయన గేమ్ చేంజర్ ప్రమోషన్స్కి కియారా అద్వానీతోని ఫస్ట్ టైం అనమాట. తను ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వీటిలో ఎక్కువ కనిపించలేదు, ఓన్లీ ఆ బిగ్ బాస్ ఈవెంట్కి మాత్రమే రావడం జరిగింది. సో అక్కడ ఏమేమి మాట్లాడారు ఏంటి దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? సో ఖచ్చితంగా ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, హిందీ వాళ్ళ ఆడియన్స్ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది వ్యూవర్షిప్ ఉన్న ప్లాట్ఫామ్ అది. సో ఖచ్చితంగా చాలామంది రామ్ చరణ్ గారిని రాముడిలా ఫిక్స్ అయిపోయారు అక్కడ. సో మరి ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు చక్కగా సల్మాన్ ఖాన్ గారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆయనకు ఒక అంటే అవతల వచ్చింది కూడా ఒక స్టార్ అని ఆయనకి ఏమాత్రం గర్వం లేకుండా అంటే డౌన్ టు ఎర్త్గా ఆయన రిసీవ్ చేసుకుని, సో అంతకుముందు కూడా వాళ్ళిద్దరూ మామూలుగానే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే మరి ఇంకా ఒక ప్రమోషన్కి ఇది ఒక మంచి వేదిక కాబట్టి సో ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ ఆయన ఇద్దరు మంచిగా ముచ్చట్లు మాట్లాడుకుని అన్నీ చేశారనమాట. అయితే సల్మాన్ ఖాన్ గారు ఏమాత్రం అంటే దాన్ని ఏమంటారు ఈగో లేకుండా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వస్తుంది, సో చరణ్ నీ స్టార్డమ్ ఈరోజు పీక్లో ఉంది, సో గేమ్ చేంజర్ సినిమా RRR కన్నా పెద్ద హిట్ అవుతుంది నీకు అని చెప్పి ఆయన కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా అంటే సల్మాన్ ఖాన్ గారు ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పొచ్చు ఓకే బాగా ఆడాలి ఓకే అని చెప్పి ఫార్మల్గా, బట్ ఎందుకంటే RRRతో కంపేర్ చేసి ఇది ఇంకా బాగా హిట్ అవుతుంది అంటే సో నార్త్ వాళ్ళకి అలాగే హీరోలకు కానీ ఆ RRR కానీ మన రాజమౌళి గారి సినిమాలు కానీ ఏమన్నా ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఆయన ఏమాత్రం సంకోచం లేకుండా చాలా ఫ్రెండ్లీగా నీకు ఆ సినిమా కన్నా ఇంకా బాగా ఆడాలని చెప్పి కోరుకున్నారంటే అది అక్కడ ఆయన కైండ్ హార్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత అంటే సాధారణంగా ఒక హీరో ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు, ఆయన పుష్ప సినిమా చూసి ఏందబ్బా పుష్ప అని చెప్పి ఆయన దాన్ని తగ్గించి మాట్లాడతారు అనమాట. అంటే పుష్ప లాగా డ్యాన్స్ వేస్తూనే దాని మీద కామెడీ చేస్తూ దాన్ని ఎటకారం చేస్తూ మాట్లాడతారు అనమాట. సో ఇక్కడ సల్మాన్ ఖాన్ గారు ఏంటంటే లేదు నీది దానికన్నా బాగా ఆడాలి అని చెప్పడంలోనే అక్కడ ఆయన అంటే ఆయన దాన్ని ఏమంటారంటే డౌన్ టు ఎర్త్ నేచర్ కనపడుతుంది. ఇప్పుడు ఆయన అని చెప్పుకోవచ్చు సికిందర్ నాది ఉంది మీది పని చేయదని సెటర్ వేయచ్చు మీది పని చేయదు అని చెప్పి, బట్ ఆయన అట్లా వేయకుండా ఎందుకంటే ఆయన జనం దృష్టిలో ఆయన ఏదో ఒక కృష్ణ జింకని చంపాడు పెద్ద ఇది అనుకుంటారు కానీ సో అవన్నీ కొన్ని స్టార్స్ యాక్టర్స్కి జరుగుతూ ఉంటాయి అట్లాంటివి. సో వాళ్ళు అంత అనుకోరు కదా అంత అవుతుంది అని. దాని జనరల్గా ఇప్పుడు మనం మేకను కోసినప్పుడు అనుకుంటామా దానికి ఫ్యామిలీ ఉంటుంది దాని మొత్తం దాని జాతంతో వస్తారని. సో అట్లా అనుకునే చేసినంత వాంటెడ్గా ఏదో చేయాలని కాదు. జంగిల్ హంట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ అనుకోకుండా వేరే జంతువు చేసి చనిపోయింటే దాని జాతి వాళ్ళు వచ్చేవాళ్ళేమో. ఇప్పుడు కృష్ణ జింక అనేది అంటే సల్మాన్ ఖాన్ గారు ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా మంచివాళ్ళే, బట్ కొన్ని యాటిట్యూడ్స్ అనేవి సొసైటీ వల్ల వస్తాయి. సో అవన్నీ కూడా అందరి మీద అప్లై చేయరు. సో మరి ఇట్లాంటి హీరోలు వచ్చినప్పుడే ఆయన ఏంటనేది కనబడుతుంది. మళ్ళీ అలాగే సల్మాన్ ఖాన్ గారిది ఆయనకు వచ్చే రెమ్యునేషన్లో 80% చారిటీస్కి ఇస్తారు ఆయన. సో అది చాలామందికి తెలియదు. సో ఆయన బర్త్డేకి ఎవరైనా కలవడానికి వస్తే చక్కగా అందరినీ కలుస్తాడు ఆయన. సో అది ఆయనకున్న క్వాలిటీ. బట్ ఏంటంటే సల్మాన్ ఖాన్ గారి మీద ఎక్కడో చిన్న చెడ్డ పేరు ఉంది అది నార్త్లో. సో మన వాళ్ళకి అంత తెలియదు, బట్ ఆయన ఒక పెద్ద స్టార్. ఆయన అంత గర్వం లేకుండా నీ సినిమా RRR కన్నా బాగా ఆడాలని చెప్పడం అనేది సోషల్ మీడియా అంతా ఓన్ చేసుకుంటున్నారు అనమాట. నార్త్లో సల్మాన్ ఖాన్ గారి ఫ్యాన్స్ కానీ ఇక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ మొత్తం అందరూ కూడా దాన్ని లేపుతున్నారు. ఒక విధంగా అక్కడ ఉన్న సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కూడా అరే ఆయన ఇంత హైప్ ఇస్తున్నారు కదా మేము ఆయన కోసమైనా వెళ్తాము చూడండి. సో హిందీలో కూడా ఆయన వల్ల ఆయన చెప్పిన మాటల వల్ల ఆయన ఫ్యాన్స్ చూసినా ఒక మంచి ప్రమోషన్ అవుతుంది ఈ సినిమా ఖచ్చితంగా.